దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము భయభక్తులు కలిగిన స్త్రీ గురించి సొలొమోను గారు వివరించిన వివరణను మనము ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుని ఆరాధిస్తూ ఆయనలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్న వారు జ్ఞానవంతులు. అట్టి వారిలో స్త్రీలు ప్రత్యేకంగా కొనియాడబడెదరని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను వివరిస్తున్నాడు. కొనియాడబడిన స్త్రీ సౌందర్యం పైకి కనిపించేది కాదు, అది లోతైన సౌందర్యం, అది హృదయ సౌందర్యం. హృదయము దయా సత్యముతో నిండి ఉంటుందని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి హృదయముతో ఉన్న స్త్రీ గౌరవనీయురాలు, మాన్యురాలు, నీతిమంతురాలు కూడా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33లో ఏమనుందంటే, నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. నీతిమంతుల నివాస స్థలము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా మంచి వాక్యము. గనుక ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె నివాసము అనగా ఆమె కుటుంబము కూడా దేవునిచే ఆశీర్వదింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నీతిమంతుల నివాస స్థలం అంటే ఆ కుటుంబముతో ఉన్నటువంటి గృహము. అది ఆ నివాస స్థలమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. నీతిమంతుల నివాస స్థలము. నీతిమంతులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగినప్పుడు నీతిగా ప్రవర్తిస్తారు. ఆమె కుటుంబము కూడా దేవునిచే ఆశీర్వదింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఓకేనా? ఇందును బట్టి పేతురు కూడా తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో వివరించినట్లు, జ్ఞానము గల స్త్రీ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుని కృపను పొందుకొనవలెను. పేతురు గారు చక్కని మంచి కొటేషన్ ఆజ్ఞ రూపంగా కూడా తెలియపరుస్తున్నాడు. దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకోవాలి. తన ఎదుటివాని ఎడల దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఆ దీన మనస్సు కలిగి ఉండి అలాంటి ఆ వస్త్రమును ధరించుకొని దేవుని కృపను పొందుకోనవలెను. ప్రతి ఒక్కరూ దీన మనస్సు కలిగి ఉండి ఆయన రెక్కల చాటున ఆయన యందు మనం హెచ్చింపబడుటకై ఆయన కృప కొరకు మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము ప్రతి క్షణము దీన మనస్సు కలిగి ఉండి నీ రెక్కల చాటున మేము భద్రముగా మేము జీవించుటకై నీ కృపను మాకు అనుగ్రహించమని నీ పాదముల చెంత మేము మొరపెట్టుకొనుచుంటున్నాము తండ్రి. దేవా, మాకు జ్ఞానాన్ని అనుగ్రహించయ్యా.
ప్రభా మేమందరము తండ్రి ఏ టైంలో ఏది చెయ్యాలో తండ్రి అది మేము చేసేటట్లుగా మా మనసును మా హృదయాన్ని నీ స్వాధీనములు ఉంచుకో తండ్రి. మాకు కావలసినటువంటి దేవా అన్ని శుభకార్యాలు దేవా నువ్వు జరిగించి మమ్మల్ని ఆదరించి దీనులమైన మమ్మలను నీ రెక్కల చాటున భద్రంగా కాపాడమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.